మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుత ఆధునిక యుగంలో ఏ ఇంట్లో చూసినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చివరకు ముసలి వాళ్ళైనా సరే అందరూ తింటున్న ఆహారం ప్యాకేజ్డ్ ఫుడ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తుంది. అసలు ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది? నిజంగానే బ్రెయిన్ దెబ్బతినేటట్టు ఒకసారి పరిశీలిస్తే ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. నమస్తే ఆశ్రిత గారు. నమస్తే అండి. అంటే నిజంగానే అంత ప్రమాదకరం ప్యాకేజ్డ్ ఫుడ్? డెఫినెట్గా అండి. అంటే రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే మటుకు ప్యాకేజ్డ్ ఫుడ్ డెఫినెట్గా ప్రమాదకరం. ఎందుకంటే ఇది మన పిల్లలకి స్పెషల్గా చూసుకుంటే పిల్లల్లో ఒబెసిటీ రేట్స్ పెరుగుతున్నాయి, ఓవర్ వెయిట్ రేట్స్ పెరుగుతున్నాయి. దీంతో పాటు పిల్లల్లో డయాబెటీస్ కిడ్స్ కూడా పెరుగుతున్నారు. డయాబెటీస్ కూడా పెరుగుతున్నారు. ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ కూడా కనిపిస్తుంది చాలా మంది పిల్లల్లో. సో వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అది ఆలోచిస్తేనే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు రిస్ట్రిక్టివ్గా తినాలి, లేకపోతే వాళ్ళు ఒక ఇన్సులిన్ తీసుకుని వర్క్ చేయాలి అంటే అది చాలా కష్టమైన పరిస్థితి పిల్లలకి. అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే మనం తీసుకుంటున్న ఆహారం ఎలాంటిది తీసుకుంటున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం గమనిస్తే ఆల్మోస్ట్ 8.4% ఆఫ్ ఇండియన్ కిడ్స్ 5 to 19 years లోపు ఉన్న పిల్లలు 8.4% ఆఫ్ పిల్లలు ఒబీస్ ఉన్నారు. 12.5% ఆఫ్ పిల్లలు ఓవర్ వెయిట్ ఉన్నారు. సో ఈ ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఎండప్స్ ఇన్ క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే దీంట్లో ప్రమాదకరమైనటువంటి కారకాలు ఏమేమి ఉన్నాయంటారు? మేజర్గా ప్యాకేజ్డ్ ఫుడ్ లో మనకి ప్రమాదకరమైనవి అంటే షుగర్స్ అండి. సో అందులో పిల్లల ఫుడ్స్ లో డెఫినెట్ గా షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ అది క్వాంటిటీస్ కూడా హయ్యర్ క్వాంటిటీస్ లో ఉంటుంది. అండ్ రీసెంట్ గా కూడా పేపర్ పబ్లిషింగ్ కూడా ఏం జరిగింది అంటే పిల్లల ప్రోడక్ట్స్ లో వాడే షుగర్స్ కానీ, లేకపోతే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పాయసం పెడితే అందులో షుగర్ వేసి పాయసం పెడతారు, లేకపోతే దాని తర్వాత పిల్లలకి ఏది ఇచ్చినా సరే పంచదారో బెల్లమో యాడ్ చేస్తుంటారు. కానీ వాళ్ళు పొట్టలో ఉన్నప్పటి నుంచి, అంటే ఒక ఉమెన్ కన్సీవ్ అయినప్పటి నుంచి ఆ పిల్లాడు పుట్టి వాడికి ఒక 2 years వచ్చేంత వరకు అసలు ఎలాంటి రూపంలోనూ షుగర్స్ని ఇంట్రడ్యూస్ చేయకపోతే నెక్స్ట్ ఆ పిల్లలకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 25% తగ్గుతుందట. సో దిస్ ఈస్ అ రీసెంట్ స్టడీ. మాక్సిమం అవాయిడ్ కాదు, అసలు ఇంట్రడ్యూసే చేయొద్దు పిల్లలకి. ప్రెగ్నెన్సీలో కూడా పూర్తిగా షుగర్స్ అవాయిడ్ చేసి, షుగర్స్ అంటే రిఫైన్డ్ షుగర్ కానీ హనీ, జాగరీ ఇట్లాంటివి పిల్లలకి పెట్టేస్తూ ఉంటారు మంచివే అని చెప్పి, లేదా తీయగా ఉంటే పిల్లలు తింటారని చెప్పి. సో ఇలా కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళు 2 years వచ్చేంత వరకు అసలు వాళ్ళకి ఎటువంటి షుగర్ ఇంట్రడక్షన్ లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ 25% తగ్గుతుంది అన్నది రీసెర్చ్ స్టడీ. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మన పిల్లలకి అసలు మనం అడిషనల్గా బయట నుంచి షుగర్ అందించాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏవైనా ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే మరీ ఇన్ఫాంట్స్కి ఇస్తారు కదా, అంటే ప్రీ ప్యాక్డ్ మిల్క్ పౌడర్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఈజీ టు ఈట్, రెడీ టు కుక్ ఫుడ్స్ లాంటివి కానీ పిల్లలకి దొరుకుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. పాలు టెట్రా ప్యాక్ మిల్క్ ఇస్ అ డిఫరెంట్ సినారియో అగైన్. అది టెట్రా ప్యాక్ మిల్క్ ఇస్ అ డిఫరెంట్ సినారియో. బట్ పిల్లలకి, చిన్న పిల్లలకి ఇన్ఫాంట్స్ గా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఫుడ్స్ మనకి ఈజీ వాటర్ కలుపుకుని చిన్న చిన్న జావలాగా తాగే ఫుడ్స్, సెర్లాక్ లాంటివి వస్తూ ఉంటాయి. సో ఈ వీటన్నిట్లలో కూడా షుగర్ కంటెంట్ ఎంత ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో వాటన్నిటికంటే కూడా చంటి పిల్లలకి ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇస్తేనే చాలా మంచిది. సో దట్ మనం హైజీనిక్గా ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఆ వయసులో వాళ్ళకి అసలు షుగర్ ఇంట్రడక్షన్ ఇవ్వకూడదు. రెండోది 2 years దాటిన తర్వాత నుంచి కూడా పిల్లలకి మనం తినే అన్నంలో షుగర్స్ ఉంటాయి, మనం తినే పప్పులు, కూరలు వీటన్నిటిలో జనరల్గానే మనకి కావాల్సిన, బాడీకి కావాల్సిన షుగర్ మనకి దొరుకుతుంది. మనం పైనుంచి యాడ్ ఆన్ చెయ్యక్కర్లేదు ఎక్స్ట్రా స్వీట్నింగ్ కానీ, షుగర్స్ కానీ. అండ్ వాళ్ళకి ఏంటంటే అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనం జనరల్గా ఎక్కువ షుగర్స్ తినే వాళ్ళకి కొంచెం తక్కువ అయితే ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. అసలు షుగర్ తినని వాళ్ళకి మామూలుగా ఉన్నా సరే దే విల్ యాక్సెప్ట్ ఇట్. సో దీంతో ఏంటి అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్కి వచ్చేసరికి వాళ్ళ టేస్ట్ని బిల్డప్ చేయడానికి, టెక్స్చర్ని బిల్డప్ చేయడానికి, కలర్ని బిల్డప్ చేయడానికి
షుగర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక బిస్కెట్ ఉందనుకోండి, ఈ బిస్కెట్ ఇంట్లో చేసుకుంటే అంత గట్టిగా రాదు. అదే మీరు బయట నుంచి కొని తెచ్చిన బిస్కెట్ ఎందుకు గట్టిగా ఉంటుంది? ఎందుకంటే అందులో ఉండే షుగర్స్ని వాళ్ళు ప్రాసెస్ చేసే విధానంలో అది గట్టి పడుతూ ఉంటుంది. మరి ఇంత ప్రాసెసింగ్ మన పిల్లలకి అవసరమా? వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అసలు అది తట్టుకోగలుగుతుందా? సో మీరు అడిగిన క్వశ్చన్ కి మేజర్ ఇష్యూ ఏంటి అంటే ఫస్ట్ షుగర్స్, సెకండ్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ యాడ్ చేస్తారు. ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు టు మేక్ ఇట్ మోర్ టెంప్టింగ్. అంటే ఇప్పుడు మీరు రకరకాల జెమ్స్ చూస్తే ఎన్ని కలర్స్ లో వస్తూ ఉంటాయి అవి. సో ఈ కలర్స్ అన్ని ఏంటి, ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ క్యాన్సర్ కాజింగ్ కూడా. సో ఎస్, రెడ్ కలర్ ఈజ్ కాజెస్ థైరాయిడ్ క్యాన్సర్ అని మనకి రీసెర్చ్ కూడా ఉంది. సో ఇలాంటి ఫుడ్ కలర్స్ అన్ని కూడా వాళ్ళకి ప్రమాదకరమే. ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఏం యాడ్ చేస్తారు? ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రిజర్వేటివ్ లేకపోతే దాన్ని మీరు జెమ్స్ ప్యాకెట్ తీసుకుంటే అది ఎన్నేళ్ళైనా ఉంటుంది, దానికి అసలు పాడయ్యే తత్వమే ఉండదు. కానీ జనరల్ గా మీరు జెమ్స్ ప్యాకెట్ కాకుండా అదే ఒక యాపిల్ తీసుకోండి, ఎన్ని రోజుల్లో పాడైపోతుంది? అది 3-4 days లో పాడైపోతుంది. నాట్ మోర్ దాన్ ఏ వీక్ హార్డ్లీ, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే. సో ఏ ఫుడ్ అయితే తొందరగా పాడవుతుందో దట్ మీన్స్ ఇట్ ఈస్ మోర్ హెల్దీ టు యువర్ బాడీ. అదే ఏ ఫుడ్ అయితే కొన్ని ఏళ్ళు షెల్ఫ్ లో పెట్టినా సరే పాడవదు, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈటింగ్. సో దిస్ ఇస్ ఎ సింపుల్ క్లారిటీ మనకి ప్యాకేజ్డ్ ఫుడా హెల్దీ ఫుడా అనే డిఫరెన్సియేషన్ కోసం. సో ప్యాకేజ్డ్ ఫుడ్ లో మేజర్ ఇష్యూస్ వచ్చి కలరెంట్స్, ప్రిజర్వేటివ్స్ అండ్ షుగర్స్. సో డెఫినెట్ గా వీటి క్వాంటిటీ మనం పిల్లల్లో ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ లేబుల్స్ చదువుకోవాలి. చాలా మంది లో షుగర్ అని రాస్తూ ఉంటారు. లో షుగర్ ఉన్న దానిలో సోడియం లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, లేదా లో ఫ్యాట్ అని రాస్తారు. లో ఫ్యాట్ ఉన్న దానిలో హై షుగర్ ఉండొచ్చు. సో ఎందుకంటే ఆ టేస్ట్ ని టేస్ట్ ని మనం అలాగే ఉంచాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు అంటే డెఫినెట్ గా ఒకటి తగ్గిస్తే ఇంకోటి పెంచుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లలకి కొనే పదార్థాల్లో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అని ఉంటాయి వెనకాల, ఆ టేబుల్ ఖచ్చితంగా చదవాలి. అలాగే ఇవాళ వచ్చినటువంటి న్యూస్ పేపర్ లో కూడా ఒక పాయింట్ అందరినీ కూడా భయపెడుతుంది మేడం. అంటే కొకైన్ కంటే కూడా దారుణంగా ఈ షుగర్స్ మనిషిని డ్యామేజ్ చేస్తాయి పిల్లల్ని అంత, నిజమేనంటారా? డెఫినెట్ గా అండి, షుగర్ కి కూడా ఎడిక్టివ్ ప్రాపర్టీ ఉంటుంది. మన బ్రెయిన్ లో కొన్ని ప్లెజర్ సెంటర్స్ ఉంటాయి. అంటే ఆ ప్లెజర్ సెంటర్స్ ని మనం స్టిమ్యులేట్ చేస్తే వీ ఫీల్ మోర్ ప్లెజర్ఫుల్, ఎక్స్ట్రీమ్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. దీస్ ఆల్ విల్ స్టిమ్యులేట్, మన బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తాయి సో దట్ వీ ఫీల్ వెరీ ఎనర్జెటిక్ అండ్ మోర్ ప్లెజర్ వస్తుంది. సో అందులో మనకి కొకేన్ ఒకటి, అలాగే కాఫీ ఒకటి. సిమిలర్లీ షుగర్ కూడా సేమ్ అడిక్టివ్. పిల్లల్లో స్పెసిఫికల్ గా మనం చూస్తే ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ సిండ్రోమ్. సో ఆ ADHD పిల్లల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటి అంటే వాళ్ళకి షుగర్ కంటెంట్ ఉన్న బెవరేజెస్ కానీ, సో సింపుల్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఒక బ్రెడ్ లాంటిది ఇచ్చినప్పుడు వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదే మీరు ఒక క్యారెట్ ఇస్తే వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో ఆ రెండింటిని మనం గమనించుకున్న వెంటనే తెలిసిపోతుంది. సో హై షుగర్స్ ఉన్న ఫుడ్స్ ఇస్తే వాళ్ళ యాక్టివిటీస్ చాలా హైపర్ అయిపోతూ ఉంటారు. అదే ప్రాపర్ హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తే ఆ హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది. సో ఇదంతా కూడా బ్రెయిన్ లో వాళ్ళకి స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మారినటువంటి పరిస్థితులకు తగ్గట్టు మదర్ కానీ ఫాదర్ కానీ అందరూ కూడా వర్కింగ్ లో ఉంటున్నారు జాబ్స్ పరంగా. సో పిల్లల కోసం అంత టైం కేటాయించే పరిస్థితులు చాలా చోట్ల ఉండట్లేదు. అలాంటి వాళ్ళు కనీసం వారంలో ఇన్ని రోజుల వరకన్నా ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఉండొచ్చు. అది యాక్చువల్లీ చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు మీరు గమనిస్తే పిల్లలు ఒక మీల్ ఖచ్చితంగా స్కూల్లోనే తింటున్నారు అండ్ అది వీళ్ళు ఏమి మ్యానిపులేట్ చేయడానికి స్కోప్ లేదు. సో ఆ మీల్లో వాళ్ళు స్కూల్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కూల్స్లో కూడా ఇప్పుడు ఒక ప్యాకేజ్డ్ డ్రింక్ ఇస్తారు యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మీల్. ఐదర్ మిల్క్ షేక్ లాంటిదో అట్లాంటివి ఏమైనా ఇస్తూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు రోజు ఇస్తున్నారు, మనం పైన అడిషనల్ గా లిమిట్ చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కానీ యాజ్ ఏ చిల్డ్రన్ వాళ్ళకి ఏంటంటే మనం కంప్లీట్ గా అవాయిడ్ చేసినా సరే రేపొద్దున వాళ్ళు ఆ ఫుడ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు బింజ్ ఈటింగ్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువ తినేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే మంత్లీ ఇన్నిసార్లు, అంటే మంత్లీ 2 or 3 పెట్టుకుని పిల్లలకి మనం చెప్పాలి. సో ఈ మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా తినడానికి ఇష్టపడుతున్నారు అనుకోండి, సో ఎవ్రీ 3 months ఒకసారి పిజ్జా, నాట్ మోర్ దాన్ దట్. సో యూ షుడ్ టిక్ ఏ డేట్ అనమాట. ఈరోజు నువ్వు పిజ్జా తిన్నావంటే డోంట్ ఆస్క్ మీ అగైన్ ఫర్ 3 months. అదే ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ కానీ లేకపోతే ఇంకేమైనా వస్తుంటే వాటికి కూడా అలాగే 15 daysకి ఒకసారి. యూ హ్యాడ్ యువర్ చాయిస్ ఆఫ్ జ్యూస్ అయిపోయింది, సో మళ్ళీ ఎక్కువ 15 days కానీ ఇవ్వరు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సో వాళ్ళు అలాంటి డ్రింక్స్ తాగినా సరే దే షుడ్ బీ వెరీ ఫిజికల్లీ యాక్టివ్. బయటికి వెళ్ళి ఆడుకోవడం కానీ, ప్లే గ్రౌండ్ కానీ, పార్క్స్ కానీ వాటికి యాక్సెస్ ఉంటే మంచిది. థ్యాంక్ యూ మేడం.